హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడబోతున్నాం. గత వారం రోజులుగా సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఒకటే టాపిక్, ఇరాన్ ఇజ్రాయెల్ వార్. సో ఈరోజు ఈ వార్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. యుద్ధంలోకి రష్యా ఏమైనా ఎంటర్ అయిందా? చైనా ఎటువంటి సామాగ్రిని ఇరాన్కి పంపించింది? ఎందుకు అమెరికా ఇజ్రాయెల్ ఇంత హడావిడి చేస్తున్నాయి? ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేసినందుకు మీ సపోర్ట్ నాకు కావాలి. మీరు నాకు సపోర్ట్ చేయాలంటే ఏం చేయాలో తెలుసు కదా, ఎందున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ బంగారు చేత్తో నొక్కండి. ఓకేరా? రైట్, వీడియోలోకి వెళ్తే 2 days బ్యాక్ ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. 2 days ఇరాన్ అన్కండిషనల్గా సరెండర్ అవ్వాలి, వాళ్ళకు వేరే ఎటువంటి ఆప్షను లేదు, ఇట్స్ నాట్ ఎ సీజ్ ఫైర్ అంతకు మించి అని చెప్పి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. దానికి రిటాలియేటెడ్గా ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఖమైనీ గారు తీవ్రంగా స్పందించారు. ఇరాన్ ఎట్టి పరిస్థితిలో ఏ ఒక్క కంట్రీకి తల వంచదు, అన్కండిషనల్గా సరెండర్ అయ్యే పరిస్థితి ఎప్పటికీ ఉండదు. ముందస్తుగా అమెరికా ఇజ్రాయెల్కి చేస్తున్నటువంటి ఈ యుద్ధంలో చేస్తున్నటువంటి సహాయ సహకారాలను తక్షణమే ఆపివేయాలి. దాని తర్వాతనే ఏమైనా సీజ్ ఫైర్ గురించి కానీ ఏదైనా నెగోషియేషన్స్ గురించి కానీ వీఆర్ ఆల్సో థింక్ అని చెప్పి కొంచెం ఘాటుగానే ట్రంప్కు వార్నింగ్ ఇచ్చారు. It's a very simple, unconditional surrender. That means I've had it. Okay, I've had it. I give up. No more. Then we go blow up all the all the nuclear stuff that's all over the place there. No, they had bad intentions. For 40 years they've been saying death to America, death to Israel, death to anybody else that they didn't like. The President of the United States has started making threats against us. He not only threatens us, but also in a crude and unacceptable. ఈ హడావిడి అయిపోగానే ఒక ట్వీట్ చేశారు. ఇరాన్ మీద అత్యంత అధునాతనమైనటువంటి బంకర్ బ్లాస్ట్ బాంబులు వేయబోతున్నట్టుగా ట్వీట్ చేశారు. GBU-57 అనేటువంటిది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి బంకర్ బ్లాస్ట్ బాంబ్. దీనిని ఇరాన్ పెట్రో ఇన్వెస్ట్మెంట్ ప్లాంట్ మీద వేస్తున్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే భూమి లోపల 60 మీటర్ల డెప్త్లో గల బంకర్స్ను కూడా సునాయాసంగా ఇది ఛేదించగలుగుతుంది. ఆ బంకర్ చుట్టూ 6 feet విడ్త్తో వేళ కాంక్రీట్ లేయర్ ఉన్న ఆయాసంగా బ్లాస్ట్ చేయగలిగే శక్తి దీనికి ఉందని నిపుణుల అంచనా. ఇక ఫెడ్రో ఇండస్ట్రియల్ ప్లాంట్ విషయానికి వస్తే ఇది నార్త్ ఇరాన్లోని క్వామ్ నగరానికి 30 kilometers దూరంలో ఉన్న హిల్ స్టేషన్లో దీన్ని నిర్మించారు. ఎర్లీ 2000 ఇయర్లో ఇరాన్ దీని నిర్మాణం చేపట్టింది. దీని నిర్మాణం అయిన తొలినాలలో దీన్ని మిలిటరీ క్యాంపు మిలిటరీ కార్యకలాపాల కోసం దీన్ని ఇరాన్ వినియోగించింది. దీని యొక్క ప్రత్యేకత భూమిలో 90 మీటర్ల డెప్త్లో ఈ బంకర్ నిర్మాణం జరిగింది. దీని చుట్టూ దాదాపుగా 20 meters కాంక్రీట్ లేయర్ ఉన్నట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి బంకర్ బ్లాస్ట్ బాంబులైనా దీన్ని ఛేదించడం కష్టమని ఇరాన్ అంచనా. 2015 వరకు ఇక్కడ యురేనియం ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా వేగంగా ఇరాన్ చేపట్టింది. ఆ యురేనియంను సివిల్ పవర్ తయారు చేయడం కోసం ఇరాన్ విస్తృతంగా వినియోగించింది. 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో చేస్తున్నటువంటి JCPOA ఒప్పందం కారణంగా ఇక్కడ చేపడుతున్నటువంటి న్యూక్లియర్ యాక్టివిటీస్ మొత్తం ఇరాన్ స్టాప్ చేసింది. తర్వాత 2008లో గత వీడియోలో మనం మాట్లాడుకున్నట్టుగా 2008లో ట్రంప్ ఆ కమిటీ నుంచి బయటికి రావడం అది ఇరాన్కు కలిసిచ్చే అంశంగా మారింది. 2018 నుంచి ఇక్కడ యురేనియం ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ను వేగంగా పునరుద్ధరించింది ఇరాన్. ఆర్గనైజేషన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇన్ ఇరాన్ ఈ సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ రన్ అవుతుంది. ఇజ్రాయెల్ ప్రధాన ఆరోపణ ఇక్కడ ఫెడ్రో ఇన్వెస్ట్మెంట్ ప్లాంట్లో ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసి ఇక్కడ ఆల్రెడీ స్టోర్ చేసుకొని ఉన్నారు అన్నది అమెరికా ఇజ్రాయెల్ గట్టిగా నమ్ముతున్నటువంటి వాదన. ఇరాన్ వాటి వాదనను తప్పుపడుతుంది. మేము ఇంతవరకు ఇలాంటి న్యూక్లియర్ బాంబును మేము తయారు చేయలేదు. ఈ వ్యవహారం ఇలా జరుగుతుండగానే ట్రంప్ ఖాళీగా ఉండరు కదా, గోట్ ట్వీట్ అలా పడేశారు. దాని సారాంశం ఏంటంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ తను కాల్ చేశారని, మా ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలో ప్రధానంగా ఇరాన్ ఇజ్రాయెల్ వార్కు సంబంధించి పుతిన్ మధ్యవర్తిత్వం వహించడానికి రెడీగా ఉన్నట్టుగా ప్రతిపాదించినట్లుగా ట్రంప్ చెప్తున్నాడు. దీనికి రిటాలియేటెడ్గా ట్రంప్ ఇచ్చినటువంటి
కౌంటర్ ఏంటి అంటే రష్యా ముందు ఉక్రెయిన్ మీద జరుగుతున్నటువంటి దాడిని ఆపాలి, తర్వాతనే మీరు ఈ యుద్ధం గురించి మాట్లాడే హక్కు మీకు వస్తుంది అని తను చెప్పినట్టుగా ట్రంప్ ట్వీట్ చేశాడు. Мы продолжаем наши отношения. Это первое. А второе, я уже об этом сказал. Наши специалисты работают в Бушере. 250 человек. И еще командированные. Общая численность может достигать 600. И мы не уходим. И были эти контакты. Я думаю, что завтра, послезавтра будут. ఘాటుగా స్పందించినటువంటి రష్యన్ ఫెడరేషన్ అమెరికా, ఇజ్రాయెల్ ఏకపక్షంగా ఇరాన్ మీద దాడి చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేనీని హతమార్చడమే లక్ష్యంగా పెట్టుకుందని తనకు సమాచారం ఉందని, అదేవిధంగా ఈ ఫెడ్రియూ ఎన్రిచ్మెంట్ ప్లాంట్ మీద బంకర్ బ్లాస్టర్ బాంబు వేయబోతున్నట్టు కూడా మాకు సమాచారం ఉందని చెప్పి రష్యా స్పందించింది. ఒకవేళ అలాంటిది జరిగితే మాస్కో ఇరాన్కు అండగా నిలబడుతుందని, అన్ని యుద్ధ కార్యక్రమాల్లో రష్యా పాల్గొంటుందని హెచ్చరించింది. ఇక చైనా విషయానికి వస్తే ఫాక్స్ న్యూస్ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ను ప్రచురించింది. దీని యొక్క సారాంశం ఏంటంటే జూన్ 18న చైనా బీజింగ్ నుంచి 2 బోయింగ్ 747 కార్గో విమానాలు యుద్ధ సామాగ్రితో ఇరాన్ చేరుకున్నాయని ప్రచురించింది. దీనిపై వైట్ హౌస్ కూడా వీఆర్ ఆల్సో ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అన్ని విచారణలు కంప్లీట్ అయిన తర్వాత నిజాలు బయట పెడతామని వైట్ హౌస్ ప్రకటించింది. ఇరాన్, ఇజ్రాయెల్ ఈ 2 దేశాల కాన్ఫ్లిక్ట్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేయాలంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి. తెలుసు కదా, మీరు నాకు సపోర్ట్ చేయాలంటే ఏం చేయాలో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీ బంగారు చేత్తో నొక్కాలి. నొక్కారా? ఓకే. ఇక విషయంలోకి వెళ్తే లాస్ట్ 20 years చాలా దేశాలు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకున్నాయి. ఈ కంట్రీస్ లిస్ట్లో ఇరాన్ లేదు. ఈ కమ్ టు ద ఇజ్రాయెల్ పాయింట్. ఇజ్రాయెల్ లాస్ట్ 20 yearsలో 400 to 750 న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంది. ఇందాక మనం చెప్పుకునే ఈ పీరియడ్లో ఇజ్రాయెల్ నైబర్స్ కంట్రీస్ మీద 5 times ఇజ్రాయెలే ముందుగా అటాక్ చేసి యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. ఇక ఇరాన్ విషయానికి వస్తే లాస్ట్ 20 years పీరియడ్లో ఇరాన్ ఎప్పుడూ కూడా ద నైబర్ కంట్రీస్ మీద అటాక్ చేసిన హిస్టరీ లేదు. బట్ వై స్టిల్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇస్ బ్లేమింగ్ ఇరాన్? సో ఐ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్ దేర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దట్ ప్లీజ్ కామెంట్ ద కామెంట్ సెక్షన్. ఇజ్రాయెల్ ఫేమస్ హిస్టోరియన్ అయినటువంటి ఆవిస్ స్లైన్ గారు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు ఇజ్రాయెల్ గురించి. ఈ క్లిప్లో మీరు చూడండి. Iran has never attacked a neighbor. Israel has repeatedly attacked its neighbors. Iran signed the Non-Proliferation Treaty. Israel has refused to sign. Iran submits to inspection by the International Nuclear Energy Agency. Israel refuses to submit. Iran has no nuclear weapons. Israel has between 75 and 400 nuclear weapons. So Israel poses an existential threat to Iran. For the last 40 years, Israel has conducted a systematic campaign of disinformation about Iran. Why the lies? Why the double standards? Why the hypocrisy? జూన్ 19న వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ అయినటువంటి కారోలైన్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. రాబోయే 2 weeksలో ట్రంప్ ఇరాన్పై యుద్ధం చేయాలా లేదా, ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ ఉంటుందా ఉండదా అనే అంశాల మీద నిర్ణయం తీసుకుంటారని ఆ నోట్ రిలీజ్ చేశారు. దీని హై గారు మాకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి సలహా సూచనలు మాకు అవసరం లేదు, వీఆర్ గోయింగ్ టు ఫైట్ ఆన్ ఇరాన్ అని చెప్పి రిటాలియేట్ ట్వీట్ చేశారు. నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.